నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేరేళ్ల బాధితుల గురించి అందరికీ తెలిసిన విషయమే. లాఠీ చార్జ్ అంటే వీళ్ళను నిజంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి సంసారానికి పనికి రాకుండా కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపైన సుదీర్ఘమైన పోరాటం 2010 జరిగిన ఘటనకు సుదీర్ఘమైన పోరాటం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే వీళ్ళపైన దాడులకు పాల్పడ్డారో, డిపార్ట్మెంట్లో ఉండి దాడిలో పాల్పడ్డారో, అనవసరంగా వీళ్ళని కొట్టిరో వాళ్ళ మీద ఇంతవరకు ఒక కేసు నమోదు కాలేదు. కనీసం అట్రాసిటీ కేసు అన్న నమోదు కాలేదు. అందులో ఆ దాడి జరిగిన దాంట్లో 4 దళితులు ఉన్నారు. నిన్న దానికి సంబంధించి నేరేళ్ల కోల హరీష్ అన్నతో కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ దైవ దర్శనానికి వచ్చిన తీన్మార్ మల్లన్న నేరేళ్ల బాధితులకు మొట్టమొదటి ఇంటర్వ్యూ నేరేళ్ల బాధితులతో తీసింది తీన్మార్ మల్లన్న. వీళ్ళతోని కోల నేరేళ్ల హరీష్ అన్నతో తీసింది తీన్మార్ మల్లన్న. అక్కడికి వచ్చింది నిన్న. అక్కడికి వచ్చి వాళ్ళ బాధ, వాళ్ళ గోడు, వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయి, వాళ్ళ కథ ఎట్లున్నది. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కానీ, బండి సంజయ్ కానీ పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు. కానీ వీళ్ళ ఇండ్లు మాత్రం ఎక్కడున్నాయి అట్నే ఉన్నాయి. బాధితులకు న్యాయం చేయాల్సింది పోగా వీళ్ళ సమస్యను అడ్డం పెట్టుకొని, ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకొని, వీళ్ళ సమస్యలను అడ్డం పెట్టుకొని వాళ్ళు పైకి ఎదిగిరు. వీళ్ళు మాత్రం ఇక్కడనే ఉన్నారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు, మీరు గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఏది మన దీనికి సంబంధించి వరద ముంపు గ్రామాలకు సంబంధించి రైతులకు లేకపోతే గ్రామస్తులకు ఈ డబ్బులు అందలేదని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మరి ముంపు గ్రామాలకు చీర్లవంచ ముంపు గ్రామానికి మరి ఏమైంది? ఇప్పుడు అది లేదు. అధికారంలోకి వచ్చినాక అన్ని మర్చిపోయారు. వీళ్ళ పేరు అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున పదవులు సంపాదించుకున్నారు తప్పితే ప్రతిపక్షంలో నేను ప్రజల సమస్యల గురించి కొట్లాడుతున్న ప్రశ్నించే గుంతను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. దానికి సంబంధించి ఒక వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న తీన్మార్ మల్లన్న వచ్చింది అక్కడికి. నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, వారిపై పోలీసుల దాడి అమానుషం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పీ విశ్వజిత్, ఎస్ఐ రవీందర్ తాట తీస్తాం, నేరేళ్ల బాధితులను ఆదుకుంటాం, బాధితుల ఇంటికెళ్ళి పరామర్శించిన టీఆర్పీ చీఫ్. ఇలా విషయం ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పీ విశ్వజిత్, ఎస్ఐ రవీందర్ తాట తీస్తామని చెప్పిన కదా. ఈ ఎస్ఐ కాస్త సిఐ అయినట్టు, ప్రమోషన్ వచ్చినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమోషన్ అయినట్టు గుర్తు. చూడ్రి, అంటే ఇక్కడ ఎవరైతే ప్రజలు వీళ్ళ దాడిలా బాధపడ్డారో వాళ్ళపైన కేసులు కాకపోగా, ఎవరైతే బాధపడ్డారో వీళ్ళపైన కొట్టిన వాళ్ళపైన కేసులు కాకపోగా వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? వీళ్ళని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా ఇష్టం మాట మాట్లాడింది. హామీ ఇచ్చింది, మా ప్రభుత్వం వస్తే మీకు అండగా ఉంటుంది, నేను 100% నేను టేకప్ చేసే మొదటి కేసు అదే అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. అయితే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కలిస్తే మళ్ళీ అదే అందులో ఎవరెవరు ఉన్నారంటే ఎవరు పెద్ద పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. గత ప్రభుత్వంలో చిత్రహింసకు గురైన నేరేళ్ల బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడంపై టీఆర్పీ చీఫ్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇప్పుడైనా న్యాయం జరిగేలా చూడాలని, లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బుధవారం మల్లన్న నేరేళ్ల బాధితుల ఇంటికెళ్లి వారిని పరామర్శించారు. 2017లో నేరేళ్ల గ్రామస్తులపై అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి, ఎస్ఐ రవీందర్ ఇతర అధికారులు అమానుషంగా వ్యవహరించిన తీరును బాధాకరమన్నారు. ఈ ఘటనలో పోలీసులు అమాయకులను అన్యాయంగా థర్డ్ డిగ్రీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా బాధితులు అప్పటి చేదు జ్ఞాపకాలను మల్లన్న వివరించారు. తమపై పోలీసులు పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వెల్లబుచ్చారు. తమకు ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధిని న్యాయం చేయకపోయారన్నారు. 2017లో ఇసుక లారీ దహనం ఘటన కేసులో నేరేళ్ల గ్రామానికి చెందిన పలువురిని పోలీసులు అదుపులో తీసుకుని దాదాపు 5 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. కంటతడి చేసుకుని అలా విషయం ఏంటంటే అసలు ఈ లారీ దానం చేసిన దానికి వీళ్ళకి సంబంధమే లేదట. అనవసరంగా పేర్లు ఇరికిచ్చి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంతటి దారుణమైన సంఘటన కాంగ్రెస్ బీజేపీ నేతలు వారిని రాజకీయానికి వాడుకుని అధికారంలోకి వచ్చారే తప్ప తమకు ఏమాత్రం న్యాయంగా చేయలేకపోయారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి తమకు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అవుతున్నా తమను అస్సలు పట్టించుకోవడం లేదని మల్లన్న ముందు కన్నీటి పర్వంతమయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ నేరేళ్ల ఘటనకు కారణమైన పోలీసు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్పీ తరపున నేరేళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తానన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం
కొలువు తీరిన తర్వాత నేరెళ్ల గ్రామస్తులను చిత్రహింసలకు గురి చేసినప్పటికీ ఎస్వి విశ్వజిత్ కంపాటి, ఎస్ఐ రవీందర్ ఇతర అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారని ఒక వార్తను అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు నేరెళ్ల బాధితులకు ఏ రకంగా ఈ కొట్టుడు కొడితే ఈ రకంగా కాళ్ళు ఉబ్బినే మొత్తం సర్జరీలు అయిపోయింది. అంటే ఇష్టానుసారంగా ఎట్లా పైశాచిక ఆనందం పొందిరంటే అంత పైశాచిక ఆనందం పొందిరు. ఒకసారి మనం నేరెళ్ల హరీష్తో ఒకసారి కోల హరీష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, లైవ్లో ఉన్నా అన్న. చెప్పండి అన్న. నిన్న మళ్ళా నచ్చిండు మీ బాధకు సంబంధించి నిజంగా అక్కడ ఎంతమంది ఉన్నారన్న నేరెళ్ల బాధితులు మీ పక్షాన? 6 అన్న. 6 అందులో దళితులు 4? అవునన్న. అసలు ఏం జరిగింది? పొన్నం ప్రభాకర్ కానీ బండి సంజయ్ కానీ అసలు మీ విషయంలో ఏం జరుగుతుందన్న? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ ప్రజల సమస్యల గురించి కొట్లాడతామని ప్రశ్నించే గొంతు అన్నట్టుగా నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చారు, కేంద్ర మంత్రి అయ్యిండు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయ్యారు. అసలు మీ విషయంలో ఏం జరుగుతుంది అన్న? ఇప్పుడు నేరెళ్ల ఇష్యూ జరిగి దాదాపు 9 సంవత్సరాలు గడుస్తుంది. మేము మాపై 3rd డిగ్రీ చేసినప్పుడు అన్ని సంఘాల నాయకులు వచ్చారు, విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. దాంతో పాటుగానే అప్పుడు కార్పొరేటర్ స్థాయిలో ఉన్న బండి సంజయ్ గారు కూడా వచ్చారు, పొన్న ప్రభాకర్ గారు వచ్చారు. అంటే మీ దగ్గరికి బండి సంజయ్ వచ్చినప్పుడు కార్పొరేటరా? అవునన్నా కార్పొరేటర్ అన్న. 2015 అయినా కార్పొరేటరే. ఓకే. అప్పుడు ఏమని చెప్పినట్టే కంపల్సరీ మిమ్మల్ని ఈ సంఘటన అన్యాయంగా జరిగింది, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. అంటే మీ ఇష్యూ విషయంలో బండి సంజయ్ గారు పెద్ద ఎత్తున ఫోకస్ అయ్యారు కదా? అవునవునన్న, అది జగమెరిగిన సత్యం అదన్న. మీరు ఎవరు అడిగినా చెప్తారు. నేరెళ్ల ఇష్యూ అయిన తర్వాత బండి సంజయ్ అన్న ఎంటర్ అయినాకనే ఆయన ఫోకస్ అయ్యింది. అంతకుముందు ఆయన కార్పొరేటర్, అంటే మామూలుగా కరీంనగర్లో ఒక కార్పొరేటర్ మాత్రమే. ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా సందర్భాలలో నన్ను తీసుకుపోయి స్టేజ్ ఎక్కించి మాట్లాడిచ్చిండు ఆయన. అంటే ఆయన ఎలక్షన్ కి అన్ని రకాలుగా మా నేరెళ్ల ఇష్యూ ఉపయోగపడ్డది, మనం వాడుకున్నాడు, అన్ని రకాలుగా చేసిండు అన్న. ఇలా అధికారంలోకి వచ్చిండు, అధికారం వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు. న్యాయం గురించి అడిగితే ఇంతవరకు కూడా మళ్ళీ ఎట్లాంటి ఊసు లేదు. ఇలా మెయిన్ ఇంకేందంటే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అన్న. నేషనల్ ఎస్సీ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఆధ్వర్యంలో ఉండే ఎస్సీ కమిషన్ కూడా నేరెళ్లకు వచ్చి ప్రజా కోర్టు పెట్టి, ప్రజా కోర్టులోనే జనం అందరు చూస్తుండగానే ఈ ఎస్పీ విశ్వజిత్ కంపాటి గారు ఉండగానే కూడా డైరెక్ట్ ఎస్సీ కమిషన్ చెప్పిండు ఏమని, నేరెళ్ల దళితులపై ఎవరైతే దాడి చేశారో విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన, ఇతర పోలీస్ సిబ్బంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, 3 ఎకరాల భూమి ఆర్థికంగా ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పిండు అన్న. కానీ అది అఫీషియల్ గా రిపోర్ట్ వచ్చేసరికి 9 సంవత్సరాలు అయితే ఇంతవరకు కూడా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం కాలేదు. అంటే దాన్ని ఏదో కప్పిపుచ్చుతున్నారు అంటే దాని రాజకీయ కుట్రకోణం ఉన్నది. 100% రాజకీయ కుట్రకోణం ఉందన్న. ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న? దళితుల పక్షాన ఉండే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ మాకు రిపోర్ట్ రావడానికి ఎస్సీ కమిషన్ కూడా మానిపులేట్ చేసే ప్రయత్నం జరిగింది అన్నట్టు. మానిపులేట్ చేయడం ప్రయత్నం కాదన్న, 100% మానిపులేట్ అయింది కాబట్టి మేము ఇవాళ ఇట్లాంటి తిరిగే పరిస్థితి వచ్చింది. అప్పుడే వెంటనే మాకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టుంటే ఎవరికి విశ్వజిత్ కంపాటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాయి కదా. అవును, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యలేదు. మేము ఇప్పుడు వాళ్ళు కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించి మమ్మల్ని జైలుకు పంపించి మా పైన కేసులు పెట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఇలా ప్రమోషన్లలో ఉన్నారు. దెబ్బలు తిని అన్ని రకాల నష్టపోయినా మేము కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తా కూడా ఇంతవరకు వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ కాలేదు. మరి అప్పుడు ఆయన బండి సంజయ్ ఫస్ట్ ఎంపీగా గెలిచినప్పుడు అన్ని రకాలుగా నేను అండగా ఉంటా, పార్లమెంట్ అదిరిపోద్ది, అసెంబ్లీ దగ్గర వెళ్తుంది, అన్ని రకాలుగా చెప్పిండు. మరి ఇప్పటి వరకు కూడా నేరెళ్ల ఊసెత్తుతలేడు. పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారు? పొన్నం ప్రభాకర్ గారికి ఇట్లా మమ్మల్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఆల్సినన్న, కేగ మహేంద్రన్న, పొన్నం ప్రభాకర్ అన్న తీసుకుపోయి అక్కడ కల్పించినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కంపల్సరీ నేరెళ్ల సంఘటనలో మనం మాట ఇచ్చినాము, మాట ప్రకారం మనం మాట నిలబెట్టుకోవాలి, బాధితుల పైన ఉన్న ఆ అక్రమ కేసులు ఎత్తివేయాలి, వీళ్ళకు అర్హతను బట్టి ఉద్యోగాలు వేయాలి. అప్పుడు ఏవైతే స్కీమ్స్ అన్నామో ఆ స్కీమ్ ప్రకారం 3 ఎకరాల భూమి కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఆర్థికంగా అన్ని రకాలుగా బాధితులకు అండగా ఉండాలి. మనం మాట ఇచ్చినాము, మనమే అప్పుడు ప్రతిపక్ష పాత్ర వహించి కొట్లాడినాం కాబట్టి మనం న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి ఓపెన్ గా మా అందరి ముందర చెప్పారు. ఆ బాధ్యత కంపల్సరీ చేద్దామని చెప్పారు. మేము కూడా సీఎం ని కలిసిన తర్వాత ఇక మాకు న్యాయం జరుగుతుందని మాకు కూడా ఆశలు రేకెత్తించినాయి. ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం అవుతుందని ఇప్పుడు ఎక్కడ వేసిన ఆయన చెప్పుడు మాత్రం చెప్పిన కానీ అఫీషియల్ గా అయితే మాకు ఎక్కడ కూడా ఈ కేసులో ఎటువంటి మూవ్మెంట్ కూడా రాలేదండి ఇప్పటి వరకు.
అది పరిస్థితి అన్న. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు బాధితులు ఉన్నప్పుడేమో అందరు వచ్చిర్రు, మేమున్నాం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరు వచ్చారు, కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉండి అమలు చేయాల్సిన పరిస్థితిలో ఉండి అవునవును. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో ఉంది అనుకుంటే 5 నిమిషాల పని అన్న. కేంద్ర మంత్రి అధికారంలో ఉన్నాడు, ఒక మంత్రి హోదాలో ఉన్నాడు, బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి కాకముందేమో ఎంపీ కాకముందేమో మమ్మల్ని రోడ్ల మీద వేసుకుని ధర్నాలు చేసిండు, రాస్తారోకలు చేసిండు, కొట్లాడిండు, అన్ని రకాలుగా చేసిండు. ఇలా అధికారం వచ్చిన తర్వాతనే సైలెంట్ అయ్యిండు. మరి అది ఎందుకు సైలెంట్ అయ్యిండు అనే విషయాన్ని ఇక మేము ముందు చూస్తామన్నా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగి మేము ఎట్లా పట్టుకుంటామన్నా. రైట్ అన్న. మల్లన్న ఏం చెప్పిండు? మల్లన్న గారు ఏం చెప్పారు? నిన్న మల్లన్న వచ్చిన సందర్భం కూడా కంపల్సరీ 10 సంవత్సరాలు గడుస్తున్నా మీకు న్యాయం జరగలేదు, డెఫినెట్ గా మేమంతా మేము కొట్టడే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి మా కేసుకు సంబంధించిన ఆధారాలు కానీ అన్ని తీసుకుపోవడం జరిగింది. అన్ని విషయాలు మేము చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా విశ్వజిత్ కంపటి ఐపీఎస్ ను ఎస్ఐ రవీందర్ పైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు మీకు మేము అండగా ఉంటాం. అంటే మీ అంశాన్ని ఒకసారి మండలిలో లేవనెత్తండి అన్న చెప్పిరా మీరేమన్నా? మేము చెప్పిన డెఫినెట్ గా చెప్తాం కదా. ఇప్పుడు మా దగ్గరికి బాధితుల పక్షాన మా అండగా నిలబడతా అంటే ఎవరికైనా మేము మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడి కంపల్సరీ మాకు కావాల్సింది న్యాయం. అవును, మాకు కావాల్సింది న్యాయం. కాబట్టి ఎవరు మాకు సపోర్ట్ చేసినా కంపల్సరీ నిలబడతాం కదా అన్న. అంటే మండలిలో ఒకసారి ప్రస్తావిస్తే దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి లెక్క వెళ్ళే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఇప్పుడు రాబోయే రోజుల్లో హైదరాబాద్ వేదికగానే మా పోరాటం మొదలు పెడతాం. మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అన్నకి ఇవ్వండి. అలాగే హైదరాబాద్ వేదికగా మీకు ఇప్పుడు న్యాయం చేయాల్సిన వాళ్ళే అధికారంలో ఉన్నారు, కానీ వాళ్ళు న్యాయం చేయకుండా నీరు గారుస్తున్నారంటే దాని వెనుక ఏదో రాజకీయ కుట్ర కూడా ఉందని క్లియర్గా అర్థమవుతుందన్న. 100% మాకు ఇంత టైం పడుతుంది అన్న, 10 ఏళ్ళు పడుతుంది అన్న. అంటే మనం పేదోళ్ళం కాబట్టి 10 ఏళ్ళు కాదు, ఇంకా అసలు న్యాయం జరగకపోవచ్చు కూడా. నేను నాకు ఒక బాధ ఏంటంటే ఈ దళిత సామాజిక వర్గంలో మేము పుట్టడం మరి తప్ప, లేకపోతే ఈ చట్టాలు అనేటివి మాకు సపరేట్ గా ఏమైనా రాకున్నారా? దళిత సామాజిక వర్గంలో పుట్టడం తప్పు కాదన్న. విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే 2 నెలల పసికందును చంపినా కూడా ఆడ చేసింది తప్పే కాదన్నట్టుగా ఇప్పుడున్న సమాజంలో, ఇంత సోషల్ మీడియా ఫాస్ట్ ఉన్న యుగంలో ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కుమ్మర మల్లన్న జాతరకు సంబంధించి ఘటన మనం చూస్తలేమా? డబ్బులు లేని ఒక న్యాయం, డబ్బులు ఉన్నోనికి ఒక న్యాయం ఉంటుంది అన్నట్టు ఈ వ్యవస్థ. అందుకే అంటున్నా ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉండని డబ్బులు ఉన్నోనికి ఒక న్యాయం, డబ్బులు లేని ఒక న్యాయం ఉంటుంది అన్నట్టు. ఒక న్యాయం ఇప్పుడు అధికారము పవర్ ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది. అవును, సామాన్యులు ఏం చెప్పినా నడవదు, అబద్ధాలు చెప్పినా. అంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి. అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పక్షాన్ని ఉంటారు, అధికార పార్టీ అధికారంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది మనం వింటట్టు చేసుకుంటారు. అధికారులను కాపాడే ప్రయత్నమే చేస్తారు. అవును, అంతే కదా అన్న. ఇప్పుడు మా నాన్ననో మా తాతనో మా ముత్తాతనో ఎవరైనా ఎమ్మెల్యే మంత్రి అయితే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి పట్టి ఉండేది అన్న. నువ్వు 100 కోట్లకు ఉంటే, లేకపోతే నీ అగ్రకులానికి సంబంధించిన ఏదో ఒక కులం అయితే రెడ్డి సామాజిక వర్గానికో, రావు సామాజిక వర్గానికి, ఇంకా ఓసీ సామాజిక వర్గాలలో నేను దేనికన్నా ఒక పెద్ద కులం చెందిన అయితే నాకు ఇట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు అగ్రకులానికి సంబంధించిన ఇంట్లో ఏదైనా రేపు జరిగితే ఎంబటే ఎన్కౌంటర్లు చేసేస్తారు. కానీ మన బిడ్డలకు మన బీసీలు కానీ మన ఎస్సీలు కానీ మన దాంట్లో జరిగితే వేరే రకంగా న్యాయం ఉంటుంది. అంటే శిక్ష కులాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ. అవునన్నా, సింపుల్ గా చెప్పాలంటే కులాన్ని బట్టే ఉంటుంది. కుల రాజకీయాలు చేయడం కాదు, కులాన్ని బట్టే రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇగో ఇది ఇక్కడ కుమ్మెర ఘటన మనం చూసినాము. 2010లో జరిగిన ఘటన దీనికి కూడా నిదర్శనం. ఏంటంటే ఒక దళితులను 3rd డిగ్రీ ప్రయోగించి సంసారానికి పనికి రాకుండా కొట్టిన వ్యక్తులను ఇంతవరకు కనీసం కేసులు కూడా నమోదు కాలేదంటే ఈ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందని చెప్పుకోవచ్చు. దయచేసి మిత్రులారా, వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉండాలి. తీన్మార్ మల్లన్న గారు కూడా మండలిలో దీన్ని ప్రస్తావించి పెద్ద ఎత్తున ఉద్యమంలాగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తా అని చెప్పినట్ట. మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసింది తీన్మార్ మల్లన్నే. వీళ్ళను నేరెళ్ళ కోల హరీష్ను ఇంటర్వ్యూ చేసింది తీన్మార్ మల్లన్నే. ఈ ఉద్యమాన్ని కూడా అంటే ఈ విషయాన్ని, ఈ సమస్యను కూడా ఉద్యమంలోకి తీసుకుపోయి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు చూడాల్సిన బాధ్యత తనదేనని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చిండు. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అంటే డబ్బులు ఉన్నోనికి ఒక న్యాయం, డబ్బులు లేనికి ఒక న్యాయం కాదు. న్యాయం అంటే న్యాయమే. తప్పు చేసినా, ఎవడి తప్పు చేసినా కానీ ఒకటే న్యాయం చేయాలి. అందుకని ఈ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజలు గమనించి నిజంగా మనకు ఒక మంచి వ్యవస్థ నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.